తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు తీవ్రతరం చేస్తోంది. అభ్యర్థుల్ని కేవలం గెలుపు ఆధారంగా ఎంపిక చేయాలని భావిస్తున్న హైకమాండ్ ఈ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే ప్రతి సీటు కూడా ముఖ్యమని భావిస్తోంది. అందుకోసం పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులకు గాను మొదటి జాబితాలో 9 మందితో ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ తొలి జాబితా విడుదల చేయబోతోంది. ఆదిలాబాద్ సోయం బాపురావు, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నరసయ్య గౌడ్, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు ఛాన్స్ దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 10 లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న బీజేపీ అందుకు తగినట్టుగా కసరత్తు చేస్తోంది. తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలందరికీ మరోసారి అవకాశం వచ్చేలా ఉంది. మొదటి నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో వేరే వారికి అవకాశం ఇస్తారన్నట్టుగా చర్చలు సాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ విషయంపై క్లారిటీ రావాల్సింది. మరోవైపు నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ టికెట్ సంపాదించడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే నిజామాబాద్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక కరీంనగర్ నుండి బండి సంజయ్ ఈసారి విజయం ఖాయమని విశ్వాసంగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయన పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నట్టు చెప్తున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు ఖాయమని పార్టీ కూడా భావిస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా భావిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపు నల్లేరుపై నడికేనని భావిస్తున్నారు. ఇక మొదటిసారి లోక్సభకు బీజేపీ అగ్రనేత ఈటల రాజేందర్ సైతం పోరాడుతున్నారు. ఆయనకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని పార్టీ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అహంకారంపై తిరుగుబాటు చేసి తెలంగాణలో తొలిసారి ప్రజలకు ప్రజాస్వామ్య భావనను కలిగించిన ఈటల ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి నుంచి బరిలో దిగబోతున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరిలో సుమారు 36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మొదటి నుంచి బీజేపీకి సానుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఈటల రాక కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇక చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. ఆయనకు చేవెళ్ల సీటు దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డి ఈసారి బీజేపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది. డీకే అరుణ జితేందర్ రెడ్డి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులున్నాయి. ఈసారి డీకే అరుణకు సీట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ కు సీట్ కన్ఫర్మ్ దాదాపుగా ఖాయమని చెప్తున్నారు. ఆయన ఇప్పటికీ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ ప్రచారం కూడా మొదలు పెట్టారు.